ఈరోజు అయితే ఫ్రెండ్స్ మేము సో వేరే రిజర్వేషన్ బాక్స్లో ఎక్కి ఉండాల్సింది. సో మేము లేట్గా రావటం వల్ల ట్రైన్ కదిలిపోయింది అనమాట. సో నార్మల్ భోగిలో ఎక్కి కూర్చున్నాము. సో నెక్స్ట్ స్టేషన్లో దిగి భోగి మారుతామని అనుకున్నాము. కానీ వీడియో తీయకుండా ఆగలేకపోయాను అనమాట. అసలు ఈ మంచి లొకేషను ఇలా ట్రైన్లో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది సో మన లోకల్ ప్యాసింజర్ ఇంటర్సిటీ ట్రైన్ అనమాట ఫ్రెండ్స్. అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే నిజంగా ఫ్రెండ్స్ నాకైతే అస్సలు రిజర్వేషన్ నచ్చదు అనమాట. ఇలా బయట అంతా చూసుకుంటూ పోవడం అందరితో ఉండడం చాలా ఇష్టం. కానీ ఏంటో మా హస్బెండ్ ఎప్పుడు చూసినా కూడా రిజర్వేషన్లు చేపిస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ దిగి వెళ్ళిపోవాలన్నమాట. మేము ముందు ఎక్కడో ఫస్ట్లోనే ఉంటుందంట అది భోగి. తను ఎదిగితే మేము దిగి అక్కడికి వెళ్ళాలన్నమాట. సో కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా ఈ టైంలో. వావ్, ఏసీలో ఇంత ఆనందం ఉండదు ఫ్రెండ్స్. ఏసీ బాక్స్లో చూడండి అసలు. సో ఇలా జర్నీ చేయాలంటే ఇంకా ఇష్టం అనమాట డోర్ దగ్గర. సో మేము ట్రైన్ టైం కంటే లేట్గా రావడం వల్ల ఇన్ని తిప్పలు పడాల్సి వచ్చిందనమాట. సో మా రిజర్వేషన్ బాక్స్లోకి వెళ్ళేదాన్ని కానీ దిగాము, అందులోనే ట్రైన్ కదిలింది అనమాట. సో ఇలా ఫన్నీగా ఉంది మా జర్నీ. ఎలాగో ఓలాగా. సో కడప రైల్వే స్టేషన్లో మా సీట్లు మేము కూర్చున్నాము అనమాట. అమ్మయ్యా ఓకే చాలి పాప బాగుంది బాగా. హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో అమ్మ చేసిన పప్పు అన్నం తెచ్చామన్నమాట. సో ఈ డబ్బా అయితే ఇట్లనే పడేయచ్చు అనేసి లగేజ్ ఎక్కువ ఉందన్నమాట. సో అందుకోసం అందరు తినేస్తున్నారు, అందుకే కొంచెం గలీజ్గా ఉంది. స్వీట్ అంతా క్లీన్ చేస్తాము. సో పప్పు అయితే చాలా సూపర్గా చేసింది అవ్వ. బాగుంది బాగుంది. లడ్డు అయితే ఫుల్ స్లీపింగ్, మా నిద్ర అయిపోయి మేము లేచేసాము. ఎలాగోలాగా ట్రైన్ దిగేసామండి. నీది డాడీది సేమ్ ఒకటే అనమాట డ్రెస్సు. కాకపోతే నీది కొంచెము డార్క్ కలరు, డాడీది లైట్ కలరు. ఒరే రెండు ఏడ తీసుకునింది అది నువ్వు వేసుకునే షర్టు.